అంద అందరికీ నమస్కారం అండి. థ్యాంక్ యూ, థ్యాంక్ యూ, థ్యాంక్ యూ, థ్యాంక్ యూ, థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ. మాట్లాడేస్తా ఫాస్ట్గా, చిరు సార్ అన్నారు కదా. థ్యాంక్ యూ అండి అందరికీ, అందరికీ నమస్కారం. ఇంక మాట్లాడినవ్వండి, ఫాస్ట్గా మాట్లాడేస్తాను, ఫాస్ట్ పాటు మాట్లాడతా. థ్యాంక్ యూ, థ్యాంక్ యూ చాలా సార్. ఏమండి నాకు చిరు సార్, థ్యాంక్ యూ సో మచ్ సార్. నేను ప్లీజ్ మాట్లాడతాను, ఒక్క నిమిషం ఉండండి. ఒక్క నిమిషం కన్నా ఎక్కువ మాట్లాడండి, ఒక్క నిమిషమే. థ్యాంక్ యూ, థ్యాంక్ యూ సార్. సార్ నేను మా ఊర్లో ఉండి పిఠాపురం నుండి మీకు లెటర్లు వేసేవాడిని. మీకు ఎప్పటికన్నా ఒక డైరెక్షన్ ఛాన్స్ ఇస్తారేమో అని మీరు మీ ఇంటికి లెటర్లు వేసేవాడిని సార్, మీ అడ్రస్ ఇంటికి. నేను ఒకసారి చెప్పా, నా లెటర్లు దగ్గర రాలేదు కానీ నా ఫస్ట్ కథ మీ ఇంటికి వచ్చింది, నా సెకండ్ కథ పెద్దది కూడా మీ ఇంటికి వచ్చింది సార్. థ్యాంక్ యూ సార్. ఒక మనిషి సంకల్పం ఉంటే ఎంతవరకు వస్తుంది అన్నది చెప్పడానికి ట్రై చేసిన కథే పెద్ది సార్. అలాంటి పెద్ది కథతో నేను చరణ్ గారు అందరం మీ ముందుకు వచ్చామండి. నేను అంతా కన్ఫ్యూజ్ అయిపోయాను, కానీ ఇంక మాట్లాడాల్సింది ఏదో మాట్లాడేస్తాను అంతే. నేను మొదటి రోజు చరణ్ సార్ దగ్గరికి కథ చెప్పడానికి వచ్చినప్పుడు నేను ఒకటే ఫీల్ అయ్యా, ఈ పెద్ది క్యారెక్టర్ని అందరూ ఇంటికి తీసుకెళ్ళాలి, ఇంటికి తీసుకెళ్తే అంతకన్నా అదృష్టం నాకేముండదని. చరణ్ సార్ పెర్ఫార్మెన్స్తో ఆ కథని అందరినీ ఇంటికి తీసుకెళ్ళేలా చేశారు చరణ్ సార్. థ్యాంక్ యూ చరణ్ సార్. అంటే ఇది ఒక రెగ్యులర్ కమర్షియల్ ఫిల్మ్ చేసేయడం చాలా ఈజీ అండి. ఒక స్టార్ హీరో అంటే, ఒక స్టార్ హీరో కాదు, స్టార్ హీరో నటుడు అయినా ఒక స్టార్ హీరోతో కలిపిన ఒక యాక్టింగ్ ఉండడం అంటే మామూలు విషయం కాదు. అది నేను పెద్దిలోని మీకు సెకండ్ హాఫ్ అంతా కూడా చరణ్ సార్ యాక్టింగ్ తప్ప ఏమీ కనిపించదు, పెద్ది తప్ప. అంటే ఆయన క్రమశిక్షణ, డెడికేషన్, అంటే సీన్కి వచ్చినప్పుడు ఒక స్టార్లా రాలేదు, ఒక స్టార్లా కారు దిగారేమో కానీ సెట్లోకి రాబోతులా మాత్రం పెద్దిలాగే నడుచుకుంటూ వచ్చారు. నేను పెద్ది క్యారెక్టర్ని నేను ఎంత సెట్లో సీన్ రాసేటప్పుడు ఎంతలా డైరెక్టర్గా ఊహించుకున్నానో దానికి 10 రెట్లు ఎక్కువే చేశారు తప్ప చరణ్ సారు ఎప్పుడూ కూడా అరే ఇలా చేశారంటే నేను ఎప్పుడూ ఫీల్ అవ్వలేదు. అందుకేనేమో నేను రాసుకున్న కథని మీరు ఇంటికి తీసుకెళ్లేలాగా ఆయన పర్ఫార్మెన్స్తో చేశారు. చరణ్ సార్ లైఫ్ లాంగ్ నేను ఎప్పటికీ మిమ్మల్ని, మీరు ఇచ్చిన సపోర్ట్ని ఎప్పటికీ మర్చిపోలేను సార్. మీకు ఎప్పటికీ రుణపడే ఉంటాను. మీరు ఎప్పుడు ఇలా ఒరే బుచ్చి ఇలా రా అంటే పరిగెట్టుకుని వచ్చేస్తాను సార్, అంత ఇష్టం మీరంటే నాకు. థ్యాంక్ యూ సో మచ్ సార్. లవ్ యూ సార్. నా టీం అందరికీ చాలా 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 పెద్ద థ్యాంక్ యూ అండి. రత్నవేలు గారికి, రెహమాన్ గారికి, అవినాష్ గారికి, నవీన్ నూలి గారికి, అందరికీ, సతీష్ గారికి, కిల్లర్ సతీష్ గారికి చాలా పెద్ద థ్యాంక్ యూ. ఎందుకంటే ఎక్కడ రాజీ పడలేదు. నేను కొత్త డైరెక్టర్నైనా నేను చేస్తూ ఉంటా కూడా ఎప్పుడు వెనకం చేయలేదు, ప్రతిరోజు సెట్కి వచ్చి కూర్చున్నారు. ఇలాంటి సతీష్ సార్ లాంటి ప్రొడ్యూసర్ దొరకడం నాకు అదృష్టం. నేను లైఫ్లో ఎప్పటికీ మీ రుణం మర్చిపోలేను సార్ సతీష్ సార్. ఇంకా మా గురువు గారు సుకుమార్ గారు, థ్యాంక్ యూ సుక్కు సార్. నేను ఎప్పుడూ ఒక మాట చెప్తా, సుక్కు సార్ మీరు లేకపోతే నేను లేనని. సుకుమార్ గారు డైరెక్టర్ బుచ్చిబాబు అనే దానికన్నా సుకుమార్ అసిస్టెంట్ బుచ్చిబాబు అనే దానికి నాకు ఎప్పుడు విలువ. థ్యాంక్ యూ సుక్కు సార్, మిమ్మల్ని ఎప్పటికీ మర్చిపోను. ఒక్క నిమిషం సార్, నా డైరెక్షన్ డిపార్ట్మెంట్ టప్మని పిలిచేస్తా. అందరూ వచ్చాను డైరెక్షన్ డిపార్ట్మెంట్, అందరూ ఫాస్ట్గా. నా డైరెక్షన్ డిపార్ట్మెంట్ ఫాస్ట్గా రండి, ఎక్కడున్నారు రండి ఫాస్ట్గా రండి. సరే సార్, ఒక్క నిమిషం సార్ అయిపోయి. సార్ చరణ్ సార్, సుక్కు సార్, చరణ్ గారిని, సుకుమార్ గారిని కూడా జాయిన్ అవ్వాల్సిందిగా కోరుకుంటున్నాము. థ్యాంక్ యూ అండి. ఈ టీం లేకపోతే ఈ సినిమా ఎలా అవ్వదు. నేను చాలా టెన్షన్ పడిపోయేవాడిని, అరిసేవాడిని. ఈ టెన్షన్లో అన్నట్లోనే నన్ను అనుకుని కాపాడింది నా టీమే. డైరెక్షన్ డిపార్ట్మెంట్ థ్యాంక్ యూ. వీళ్ళందరూ ఎప్పుడు టీం చిరు సార్ ఉన్నారు కాబట్టి అందరూ పేర్లు చెప్పలేకపోతున్నాను నేను. బట్ ఈ టీం అంతా చాలా కష్టపడి చేశారు. మీరు చూసే విజువల్ అంతా ఇలా రావడానికి చాలా థ్యాంక్ యూ సో మచ్ అండి నా టీంకి. అందుకే మీరు అందరూ ఫాస్ట్గా డైరెక్టర్లు అయిపోవాలని కోరుకుంటున్నా. థ్యాంక్ యూ సో మచ్ అండి. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ సార్. సార్ అనిల్ రాపూడి గారికి థ్యాంక్ యూ అండి, ఇక్కడికి వచ్చినందుకు, బ్లస్ చేయడానికి వచ్చిన సాహు గారికి, అందరికీ, రవి గారికి, అందరికీ థ్యాంక్ యూ సో మచ్ అండి. థ్యాంక్ యూ సో మచ్. చాలా మాట్లాడతారని ప్రిపేర్ అయ్యా,
అంతా మర్చిపోయా. ఒక మాట చెప్పాలా, నేను మొన్న ఒక థియేటర్కి వెళ్తే ఒక పెద్ద ఆయన వచ్చారు, 75 ఇయర్స్ ఉంటాయి. ఆయన వచ్చి అన్నారు, బాబు 25 సంవత్సరాల క్రితమో ఎప్పుడో మాతృదేవోభవ సినిమాకి వెళ్ళినప్పుడు ఏడ్చాను బాబు, మళ్ళీ ఇప్పుడు ఏడ్చాను అన్నాడు. చాలరా ఈ అమ్మాయి ఈ జన్మకి చాలరా అనుకున్నాను నేను. థ్యాంక్ యూ సో మచ్ అండి. మీరు ఇచ్చిన ఈ ఆదరాభిమానాలకి, ఈ ప్రేమకి తెలుగు ప్రేక్షకులందరికీ లైఫ్ లాంగ్ రుణపడి ఉంటానండి. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ. అప్పుడే నెక్స్ట్ సినిమాకి ప్రమోషన్ కత్తిలాగా స్టార్ట్ చేసేసిన అనిల్ గారు, వెల్కమ్ అండి. అందరికి నమస్కారం. ఫస్ట్ ఆఫ్ ఆల్ పెద్ది టీం అందరికీ నా హార్ట్ఫుల్ కంగ్రాచులేషన్స్. సో ఈ ఇయర్ సంక్రాంతికి మెగాస్టార్ చిరంజీవి గారు హుక్ స్టెప్ అని వస్తే కరెక్ట్గా 4 నెలల తర్వాత రామ్ చరణ్ గారు మస్సా 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 అంటూ బాక్స్ ఆఫీస్ని షేక్ చేసేసారు. అండ్ ఈ సక్సెస్ నిజంగా ఇప్పుడున్న క్రైసిస్కి ఒక థియేటర్ సిస్టమ్స్లో కానీ, డిస్ట్రిబ్యూటర్స్లో కానీ, ఎగ్జిబిటర్స్లో కానీ ఒక ఆక్సిజన్ లాంటి ఒక సక్సెస్, ఒక బ్రీత్ ఇచ్చింది. సో థియేటర్స్ అన్నీ మళ్ళీ జనాలతోటి కలకల్లాడిపోయాయి. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ అందుకు గాను పెద్ద టీం అందరికీ బిగ్గెస్ట్ కంగ్రాచులేషన్స్. మచ్ నీడెడ్ సక్సెస్ టాలీవుడ్కి. సో అందుకని నా బెస్ట్ విషెస్ చెప్తున్నాను. అలాగే ఈ టీంలో పనిచేసిన టెక్నీషియన్స్ అందరికీ, రత్నవేల్ గారు, సో సూపర్ విజువల్ సార్. అసలు నేను మీతో సరలేరు వర్క్ చేశాను అండ్ ఎక్స్ట్రాడినరీ, ఆ వరల్డ్ని అద్భుతంగా క్రియేట్ చేశారు అండ్ కంగ్రాచులేషన్ సార్. అలాగే ద గ్రేట్ మ్యూజిక్ డైరెక్టర్ ఏఆర్ రెహమాన్ గారు, అద్భుతమైన పాటలు. సో బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్స్ బయటకు వచ్చేటప్పుడు పాటల కంటే బ్యాక్గ్రౌండ్ స్కోర్ మాట్లాడుకుంటూ వచ్చాం, అంత అద్భుతంగా బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ ఇచ్చారు. సో రెహమాన్ గారికి అండ్ మిగతా టీం అందరికీ, అలాగే జగపతి బాబు గారు అద్భుతమైన పాత్ర పోషించారు. సో ఆయనకి, మిగతా టీం ఆర్టిస్టులు అందరికీ నా బెస్ట్ విషెస్ చెప్తున్నాను. అలాగే బుచ్చి, అండ్ యూ డిజర్వ్ దిస్ సక్సెస్. ఎంత రిస్క్ అయిన సబ్జెక్ట్ని అంత స్టార్డమ్ ఉన్న ఒక హీరోతో చేయటం అనేది మామూలు విషయం కాదు. సో హ్యాట్స్ ఆఫ్ టు యువర్ గట్స్. చేసి ఒప్పించి మెప్పించావు, ఇది నీకు ప్రజలు ఇచ్చిన సక్సెస్, దీనికి ఇక తిరుగులేదు. హ్యాపీగా ప్రశాంతంగా బజ్జావు నువ్వు బుచ్చి. అండ్ ఆల్ ద బెస్ట్ బుచ్చి. నువ్వు ఎంత కష్టపడ్డావు ఈ సినిమా గురించి ఐ కెన్ అండర్స్టాండ్. అండ్ హ్యాపీగా ఈ సక్సెస్ని ఎంజాయ్ చేయి. అలాగే సుకుమార్ గారికి, ఈరోజు ఈ సక్సెస్లో పాడైన సుకుమార్ గారికి గుడ్ ఈవినింగ్ సార్. ఈ సినిమా సక్సెస్ ఈరోజు మెగాస్టార్ చిరంజీవి గారి రాకతో ఈ సక్సెస్ ఏదైతే జర్నీ ఉందో పరిపూర్ణమైపోయింది. సో చిరంజీవి గారికి కూడా ప్రత్యేక కృతజ్ఞతలు ఇక్కడికి వస్తున్నందుకు ఆయనకు కూడా. అండ్ ఇకపోతే మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ గారు ఈ సినిమా కోసం ఏం చేశారనేది 4 ముక్కల్లో చెప్తాను. ఆయన కొండలెక్కాడు, కండలు పిండారు, దుమ్ములో దొర్లాడు, బాక్స్ ఆఫీస్ దగ్గర దుమ్ము లేపారు. సో ఐ కెన్ సే. అండ్ అలాగే ఈ సినిమాలో ఒక గద పట్టుకున్న ఒక పోస్టర్ ఉంటుంది రామ్ చరణ్ గారిది, అది చూస్తే నాకు ఒక హనుమంతుడిలాగా అనిపించారు. నిజంగా ఈ సినిమాకు పనిచేసిన ప్రతి టీం టెక్నీషియన్ దగ్గర ఒక ఎత్తు అయితే, రామ్ చరణ్ గారు ఈ సినిమాని హనుమంతుడిలాగా తీసుకెళ్ళి అలా బాక్స్ ఆఫీస్ దగ్గర ఒక అద్భుతమైన సక్సెస్గా నిలబెట్టారు. రామ్ చరణ్ గారు మీ ఎఫర్ట్స్కి, మీ డెడికేషన్కి నిజంగా హ్యాట్స్ ఆఫ్ టు యూ సార్. ఈ సినిమాలో చాలా రిలీజ్ అయ్యాక ఒక వైరల్ అయిన ఒక కంటెంట్ ఉంది. శివరాజ్ కుమార్ గారు ఈ పట్టేంటో తెలుసా అని చెప్పి ఎత్తి అవతలిసిరితే రామ్ చరణ్ గారు ఒక రిజ్లర్గా ఒక బాడీతో మనకి కనబడతారు. అక్కడ ఒక మస్సా అని ఒక బ్యాక్గ్రౌండ్ స్కోర్ వస్తుంది. ఈ సినిమాని కూడా రామ్ చరణ్ గారు ఎత్తి తీసి అవతలేసి అది ఒక బాక్స్ ఆఫీస్ దగ్గర బ్లాక్ బస్టర్ అయి కూర్చుంది. సో కంగ్రాచులేషన్ సార్. అండ్ ముగించే ముందు, సో రామ్ చరణ్ గారు ఈ సినిమా కోసం ఎలా కష్టపడ్డారనేది ఒక 2 ముక్కల్లో చెప్పాలంటే, ఒక డైరెక్టర్ తను ఒక డ్రీమ్గా రాసుకున్న ఒక కథని, ఆ పాత్రని నమ్మి దానికోసం ఒక బ్లడ్ పెట్టి పనిచేశారు. అలాగే ఇలాంటి ఒక పాత్ర దొరికినప్పుడు తండ్రికి తగ్గ తనుడే కాదు, తండ్రికి మించిన తనుడు అనొచ్చురా బాబు అన్నంత అద్భుతంగా పెర్ఫామ్ చేశారు. సో ఒకేలాగా బతికేనేకి, ఒకేలాగా చేసేనేకి ఎంత పెద్ద బతికేందుకు, ఈ నేల మీద ఉన్నప్పుడు ఏదో ఒకటి చేసేయాలా, పుడతావా ఏంటి మళ్ళీ. సో లవ్ యూ సార్, అండ్ ఐ విష్ యూ more successful films in future also sir, and congratulations and all the best to entire team and grand celebration of Veddi. and చివరిగా మా సతీష్ కిలారు గారు, సో నాకు చాలా ఇష్టమైన ప్రొడ్యూసర్, చాలా ప్రాక్టికల్గా
చాలా డౌన్ టు ఎర్త్ ఉండే ఒక ప్రొడ్యూసర్ ఆయన. సో నాకు బాగా సన్నిహితులు. ఆయనకు కూడా ఇంత పెద్ద ఒక డెబ్యూ ప్రాజెక్ట్ తన బ్యానర్లో వృద్ధి సినిమాస్తో ఇంత పెద్ద సక్సెస్ వచ్చినందుకు ఆయనకు కూడా నా బెస్ట్ విషెస్ చెప్తున్నాను. వన్స్ అగైన్ టీమ్ అందరికీ మై బెస్ట్ విషెస్ అండ్ ఎంజాయ్ దిస్ సక్సెస్ అండ్ ఆల్ ద బెస్ట్. థ్యాంక్ యూ గైస్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ అనిల్ గారు.